హలో పిల్లలు, వెల్కమ్ టు చెబ్బీ చిక్స్ తెలుగు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు చీమ మరియు పావుర స్నేహం. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక పచ్చటి అడవిలో ఒక చిట్టి చీమ ఉంది. దానికి ఒక రోజు చాలా దాహం వేసింది. తన దాహం తీర్చుకోవడానికి నీటిని వెతుక్కుంటూ ఆ చిట్టి చీమ దగ్గరే ఉన్న నది వద్దకు వెళ్ళింది. నదిలో నీరు పుష్కరంగా ఉండడం చూసి చీమకు చాలా సంతోషం వేసింది. ఇక తన దాహం తీరినట్టే అని ఆ చిట్టి చీమ అనుకుంది. ఆ చిట్టి చీమ దగ్గరే ఉన్న ఒక చిన్న బండపైకి ఎక్కి తన దాహాన్ని తీర్చుకుందాం అని అనుకుంది. ఆ బండపైకి ఎక్కి నీటిని తాగుతూ ఉండగా ఒకేసారి ప్రవాహం భారీగా పెరిగింది. ఆ ప్రవాహానికి ఆ చిట్టి చీమ కాలు జారి నీటిలో పడిపోయింది. ఆ నదికి సమీపంలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. ఆ చెట్టుపై నుంచి ఒక పావురం ఇదంతా గమనిస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆ పావురం చూపు ఆ చిట్టి చీమపై పడడంతో పావురం ఆ చిట్టి చీమకి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది. వెంటనే ఆ పావురం తన ముక్కుతో ఆ చెట్టు ఆకును తుంచి నదిలోకి విడిచింది. నది ప్రవాహానికి ఆ చెట్టు ఆకు తన వైపు రావటం గమనించిన ఆ చిట్టి చీమ వెంటనే ఆ చెట్టు ఆకుపైకి ఎక్కింది. అలా ఆ చిట్టి చీమ ఆ ఆకు సహాయంతో ఒడ్డుకి క్షేమంగా చేరుకుంది. తనని కాపాడినందుకు పావురానికి కృతజ్ఞతలు చెప్పింది చిట్టి చీమ. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఒక వేటగాడు తన దగ్గరున్న వలతో పావురాలని వేటాడుతూ అడవిలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా ఆ వేటగాడికి ఒక తెల్లటి పావురం చెట్టుపైన నిద్రపోతూ కనిపించింది. ఆహా, ఈరోజు నాకు వేట చిక్కింది అని అనుకున్నాడు ఆ వేటగాడు. దీంతో తన చేతిలో ఉన్న వలని విసరటానికి తయారయ్యాడు వేటగాడు. ఇదంతా భూమిపై నుంచి గమనిస్తున్న చిట్టిచీమ తన ప్రాణాలను కాపాడిన పావురానికి ఎలాగైనా సహాయం చేయాలి అని అనుకుంది. వెంటనే తన బుర్రలో ఒక ఆలోచన తట్టింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చిట్టి చీమ వేటగాడి పాదాన్ని చిటుక్కున కొరికింది. దీంతో వేటగాడు అమ్మా అని గట్టిగా కేక వేశాడు. ఆ కేకకి చెట్టుపైనున్న పావురం నిద్రలో నుంచి మేల్కొని తుర్రుమని పారిపోయింది. ఈ విధంగా చిట్టి చీమ పావురం ప్రాణాలని కాపాడింది. ఇలా చీమ మరియు పావురం ఒకరికొకరు సహాయపడుతూ వాళ్ళిద్దరి స్నేహాన్ని మనకి చాటి చెప్పారు. మరి ఈ కథలో నీతేంటో తెలుసా? మనం ఇతరులకు సహాయం చేస్తే కష్ట సమయాల్లో కూడా మనకు ఏదో విధంగా సహాయం అందుతుంది. కథ చాలా బాగుంది కదూ పిల్లలు. మళ్ళీ మనం వేరొక కథలో కలుద్దాం. అంతవరకు టాటా.